అక్కడ చూడు లూజర్ వస్తుంది. ఈ అమ్మాయి ఇడియట్ ఎలా వస్తుందో చూడు. Yes, she is a loser. వాట్సాప్ లూజర్, ఐ హర్డ్ ఎ న్యూస్ అబౌట్ యూ. సుమంత్ తన అన్ని స్టేటస్లో హార్ట్ ఉంటుంది. అప్పుడే తెలుసుకోవాల్సింది. మీ అందరి యొక్క ప్రాబ్లం ఏంటి? స్టే అవే ఫ్రమ్ సుమంత్. నువ్వు తనతో మాట్లాడకూడదు. సుమంత్ నీ ఒక్క ఫోటో కూడా ఇష్టపడడు. నీకు బాధగా ఉందిగా? ఇట్స్ నాట్ వర్త్ టీసింగ్ హర్. తన తెలుసుకొని రోషిని సుమంత్ బాగానే మాట్లాడుకుంటారు అనేసి. ప్లీజ్ లీవ్ మీ అలోన్. హా, నువ్వు నీ పిన్ని వెంకాల పోయి తాంకో. నీకొక విషయం తెలుసా? ఫ్యాషన్ షోకి నేమ్ ఇచ్చేసింది అనేసి. ఇది చాలా కామెడీగా ఉంటుంది. నువ్వు వేసుకునే కాస్ట్యూమ్ చాలా కామెడీగా ఉంటుంది. సుమన్ నేను కలిసి జోకులు వేస్తాం. సుమన్ కి నచ్చలేదంటే నచ్చలేదు. నా లైఫ్ మీలాగా అబ్బాయిల చుట్టూ తిరిగే రకం కాదు, సరేనా? అప్పుడు ఎందుకు నీ లైఫ్? నీకు రిజల్ట్ సక్కరంగా ఉండదు. ఎవరితో ఫ్రెండ్షిప్ చేయవు. Shut up. ఐఎమ్ సారీ. నేను అంత చెప్పినా కూడా తను ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు. పేరెంట్స్ భయంతో ఉన్నారు. ఎలా కొట్టిందో తెలుసా? మినికి ఇంజరీ వచ్చింది. ఇలా చూడండి, మీరు తనకి సపోర్ట్ చేయవద్దు. ఐఎమ్ సారీ టు యూస్ దిస్ లాంగ్వేజ్. ఒక సామెత ఉంది కదా, గారాబం ఇస్తే చెడిపోతారని. కానీ మీరు అదే చేస్తున్నారు. మేడం నేను ట్రై చేస్తూనే ఉన్నాను. మీకు ఇది నార్మల్గా ఉండవచ్చు, జస్ట్ అ హాబీ. కానీ ఇంతలో మీ పాపే సఫర్ అవుతుంది. నేను ప్రామిస్ చేస్తున్నాను ఇక మీదట ఇలా జరగదు. దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్ ఫర్ యువర్ చైల్డ్. నెక్స్ట్ టైం ఇలా జరిగితే నేను సస్పెండ్ చేస్తాను. ప్లీజ్ ఈ ఒక్కసారి మీరు వదిలేయండి. నెక్స్ట్ టైం తను ఇలా చేయదు. ప్లీజ్ మేడం. డోంట్ రిపీట్ దిస్ నెక్స్ట్ టైం. టేక్ మై అడ్వైస్. పాపని వాళ్ళ ఇంటికి పంపించేయండి. అది మీకు మంచిది, మీ పాపకి కూడా మంచిది. హలో, ఎవరు? నేనే మీనాక్షి, నేహ వాళ్ళ అమ్మ. ప్రిన్సిపాల్ దగ్గర నుంచి మీ నంబర్ నాకు దొరికింది. ఓ సరే సరే చెప్పండి. మీ పాపకి ఎలా ఉంది? బాగుంది కదా? బాగుంది. టాబ్లెట్ ఇచ్చేశాను. తర్వాత కాయానికి ట్రీట్మెంట్ చేశాను. ప్రాబ్లం ఏది కాదు, కానీ సారీ నేనే చెప్పాలి. నేను అంతా విన్నాను. నా కూతురే మినీని తిట్టింది. మినీ చోటులోనే ఉంటే నేను అదే చేసేదాన్ని. నాకు అస్సలు అర్థం కావట్లేదు మినీ ఎలా ఇంత వైలెంట్గా మారిందో అని. నేను ఆలోచించలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత నేర్పించి నా కూతురు ఇలాంతా చేసింది అనుకోలేదు. చూడండి, మినీ తప్పు కూడా ఉంది ఇందులో. మినీని తిట్టకండి. ఆ పాప ఈ వయసులో ఇదంతా ఎలా ఫేస్ చేస్తుందో ఆ అమ్మాయితో చదువుకున్న పిల్లలు తనని చూసి నేర్చుకోవాలి. థ్యాంక్ యూ. ఒక విషయం చెప్పేదా, నీకు సల్యూట్. నీలాంటి చెల్లెలు ఒక అక్కకు దొరికిందంటే ఏ ఒక టెన్షన్ ఉండదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ ఎ లాట్. థ్యాంక్ యూ. నేను ఫోన్ పెడతాను. ఉంటాను. డిన్నర్ చేయలేదా? యాక్టింగ్ నీకు అస్సలు సూట్ అవ్వలేదు. ఇదిగో తీసుకో. తిట్టడానికి వచ్చారా? లేదే.
తీసుకో. మాట్లాడకుండా ఉండేది కూడా తప్పే. నీకు ఇలాంటి మాటలు వినకుండా నాకు అసలు పొద్దే గడవట్లేదు. నేను ఎలా ఊరుకోగలను? పిన్ని కంట్రోల్ చేయను కుదరలేదు. ఇంకెప్పుడు అలా చేయను, ఇంకెప్పుడు అలా చేయను. నాకు ఎక్కువ కోపం వచ్చిందంటే మెడిటేషన్ చేస్తాను పిన్ని, ప్రామిస్. ఇటు చూడండి, బ్రీత్ ఇన్ చేస్తున్నారు. ఇది ముందే చేసుండొచ్చు. ఇక మీద నా కోపం వచ్చినా ఇంతే చేస్తాను. నేను చూసా రోనన్ మీరు ఫాలో చేస్తున్నారు. ఏ అమ్మాయి నువ్వు? మనిద్దరం ఇక్కడ గొడవ పడుతున్నాము, రోనా గురించి మాట్లాడుతున్నావా? నా రూమ్మేట్ ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలని చూశాను. సరే, రేపు నీకు లీవ్ కదా, ఏం కావాలో చెప్పు. హిల్సా ఫిష్ ప్లీజ్ పిన్ని, ప్లీజ్. చేపల. అరే మీరేం చేస్తున్నారు ఇక్కడ? హాయ్. హాయ్. బజార్ నుంచా? హా, చేపలు అడిగితే తెస్తున్నాను. హే నేను కూడా. ఇప్పుడు సీజనే కదా, అప్పుడు ఏం చేయబోతున్నావు? ఫిష్ ఫ్రైయా? యాక్చువల్లీ దీన్ని ఫ్రై చేయడం తప్ప వేరేం తెలియదు నాకు. నాకు ఈ చేప గురించి అసలు ఏం తెలీదు. డెబ్యూట్. అవునవును, అక్క కూడా ఏదో ఒకటి చెప్పింది. ఎప్పుడు తనకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. కానీ ఇంట్లో వాళ్ళ ఒక మంచి కుక్ కదా, తను చేసే వంట చాలా బాగుంటుంది. ఇదేనా? హే లేదు, ఇది వేయకూడదు. ఓ, యాక్చువల్లీ వంట చేయడం అనేది లవ్ చేసేలాగా ఒక కాంప్లికేట్ అయిన విషయం. కానీ రెండిట్లో రెసిపీ బాగుంటే ఫుడ్ బాగానే ఉంటుంది. ఒకే తిండి రోజు తింటే అస్సలు బాగోదు, చాలా బోర్ కొడుతుంది. అస్సలు కాదు, అమ్మ చేసే వంట మనకి ఎప్పటికైనా బోర్ కొడుతుందా? థ్యాంక్ యూ ఫర్ టుడే. మీరు హెల్ప్ చేయకపోతే నా వంట ఇవాళ అయ్యేదే కాదు. అది పర్లేదు. ఆ బాక్స్ని ఓపెన్ చేయండి. ఇదిగో ఇక్కడుంది. షిట్, ఐఎమ్ సో సారీ. హే ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఇవన్నీ జరగకపోతే అసలు ఫ్రెండ్స్ ఎలా అవుతాం? సూపర్. పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు కూరకు ఫ్యాన్ అయిపోతారు పిన్ని. సూపర్ గా ఉంది పిన్ని. ఎక్కిరించి మాకు. మీరు రోనా అంకుల్ కలిసి చేయడం వల్లే కర్రీ సూపర్ గా ఉంది. అలాగే చెప్పాలి పిన్ని. అబ్బాయి చాలా మంచోడే అనుకో, అది నేను ఒప్పుకునే తీరాలి. అతని పేరు వినంగా మీరు చాలా సిగ్గుపడిపోతున్నారు పిన్ని. నన్ను ఆట పట్టించే తప్ప వేరే పనే లేదు కదా నీకు. మినీ గుచ్చుకునింది. ఏమైంది? ఏమి కాదు, అనుకుంటాను. ఇదిగో ఈ అట్టి పండ్లు తీసుకురానికి ఇన్నిసేపా? ఈ టైం చాలా నొప్పిగా ఉందా మినీ? వెయిట్ చెయ్యి. ఇప్పుడు చూడు నా మ్యాజిక్ ని. ఇలా చూడు, ఈ పండుని కొద్దిగా తీసుకొని అలాగా మింగే, సరేనా? ఆ కొరుక్కో, అలాగే మింగు. మింగు. ఆ? ముళ్ళు వెళ్ళిపోయింది. గుడ్ గర్ల్, మంచి పండు. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా భయపడిపోయాను తెలుసా. నా చిన్నప్పుడు కూడా ఇలాగే ముళ్ళు ఇరుకుంటే హాస్పిటల్ తీసుకెళ్లారు తెలుసా. చాలా భయపడ్డాను. బాగా గుర్తు పెట్టుకొని నీ ప్లాట్కి కింద ఎవరు ఉన్నారు? వదిన, అన్న. థ్యాంక్ యూ ఆంటీ. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు కదా? ఏ ఒక విషయం, నా భర్త వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉందో తెలుసా? ఇక్కడ పక్కనే. ఏదైనా పేరు చెప్పండి. అక్కడ ఉండేవాళ్ళు అందరూ నన్ను ఏమని పిలుస్తారు నీకు తెలుసా? ఆ ఏరియా రౌడీ అని. ఆ కోతి పండ్లు అసలు ఇది చెప్పాలంటే ఈ పండుని తినేదానికి బాగుంది. మీరు మారనే మారవద్దు, సరేనా? మీరు నిత ఒయిటిని చెప్ప ముంచదు.